కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వీరవల్లిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో చిన్నజీర స్వామి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు సహకరిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులను ఆయన అభినందించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం సృష్టిస్తుంది అన్నారు. మన ప్రాంతాల్లో పండిన సేంద్రియ పంటలకు సరైన ధర వచ్చేలా చేసేలా బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుంటుందని చిన్నజీర స్వామి వెల్లడించారు. ఈ డైరీ వాళ్ళ కార్యక్రమాలు వేరు, ఆగ్రో సంబంధమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలు వేరు. కానీ మా ఆంజనేయులు గారు ఈ రెండింటిని కలిపి రెండు కదుల్లాగా ప్రజా జీవనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఉద్యమానికి బీజారోపణ చేయబోతున్నారు. ఇవాళ మన ఎండి గారు వారి యొక్క టీముకు ఉండేటటువంటి సత్తా సామర్థ్యం తెలిసిన వ్యక్తి కనుక ఏ బాధ్యత పెట్టినా వారు దాన్ని చూచా తప్పకుండా అనుకున్న దానికంటే అధికంగా, అనుకున్న దానికంటే మరింత క్వాలిటేటివ్గా దాన్ని తీసుకురాగలరు అనే విశ్వాసం ఆంజనేయులు గారి హృదయంలో పరిపూర్ణంగా ఎండి గారి మీద ఉంది కనుక వారి మీద మరొక బాధ్యతని పెడుతుంటారు. సరి అయినటువంటి ధర రైతుగా అందేటట్లుగా చేసే ఒక బాధ్యతని మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాల మీద వేసుకుంటోంది అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం. ఇది ఒక స్వర్ణ అధ్యాయము అని మేము అనుకుంటాం. ప్రాబబ్లీ ఇది మిగిలినటువంటి వాటికి కూడా ఒక ఆదర్శం కావాలి. సాధారణంగా పాలని పోసేటటువంటి వ్యక్తులు రైతులే అయి పశువుల్ని వాళ్ళు మేపుతూ ఆ పశువుల ద్వారా వ్యవసాయం చేస్తున్నాం, లేకపోతే మరొక రకంగానో వాటిని సాగుతూ ఉండేటటువంటి రైతు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప పాల డైరీస్ని మిగతా వాళ్ళు పోషించలేరు. అలాంటి రైతులకి వాళ్ళు సాగించేటటువంటి వ్యావసాయిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలా దీన్ని మార్కెటింగ్ చేసేది, ఎలా దీన్ని పబ్లిక్లో తీసుకువెళ్ళేది, నేను పండిస్తా, మంచిగా పండిస్తా, మీరు పండించమన్నట్లుగా ఎరువులు లేకుండా, పురుగుల మందులు లేకుండా, మిగిలినటువంటి రసాయన పదార్థాలు లేకుండా నేను పంటనైతే పండించే బాధ్యత తీసుకుంటాను. కానీ నేను పండించిన పంటకి మార్కెటింగ్ ఎట్లాగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.